మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో ఉన్న బందంకుంట చెరువు, బతుకమ్మ చెరువులను బహుజన సమాజ్ పార్టీ మండల నాయకులు కొండ్రు అరుణ్ సందర్శించారు. చెరువు పూర్తి విస్తీర్ణం గుర్తించడంతో పాటు చెరువు చుట్టూ సరిహద్దులు స్పష్టంగా చూపించి శాశ్వత రక్షణ కల్పించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు డిమాండ్ చేశారు. ప్రజల అవసరాల కోసం కాపాడవలసిన ఈ చెరువును కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మించి చెరువు సహజ ప్రవాహాన్ని అడ్డుకుంటున్నారని నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ ప్రభుత్వ ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదని మేము బహుజన సమాజ్ పార్టీ నుంచి అడుగుతున్నాం. డోర్నకల్ మండలానికి ఇది ప్రధాన ఆదాయ వనరు. ఇక్కడ చాలామంది ప్రజలు ఈ కుంట చెరువుల నుంచి వచ్చేటటువంటి నీరుతోటి వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నటువంటి సందర్భం ఉంది. కానీ ఈరోజు ఈ చెరువుకి ఇంత పెద్ద వర్షాలు వస్తున్నా కానీ ఎందుకు ఈ చెరువు నిండట్లేదంటే ఈ చెరువును ఆనుకొని FTL పరిధిలో సుమారుగా చాలామంది వెంచర్లు వేసి కాంక్రీట్ కట్టడాలు కట్టి క్యాచింగ్ ఏరియా అంటే చెరువుకి రావాల్సినటువంటి వర్షపు ఏదైతే